జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎల్నినో ప్రభావంతో వరికి బదులుగా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచేందుకు ఫారం పండ్లు ఉపయోగపడుతున్నాయని, కాబట్టి జిల్లాలో వాటి నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో వివిధ రంజీ, విబిజీ, రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం కింద చేపడుతున్న ఫారం ఫండ్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమియా నాయక్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఫారం ఫండ్ నిర్మాణం చేయించుకుంటున్న రైతు పల్లవితో కలెక్టర్ మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకున్న 2 ఎకరాల భూమిలో 2 గుంటల విస్తీర్ణంలో ఫారం ఫండ్ నిర్మిస్తున్నట్లు రైతు తెలిపారు. ఫారం ఫండ్ ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపు, బోర్ల రీఛార్జ్ కు, వ్యవసాయ అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రైతు పల్లవి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫారం ఫండ్ నిర్మాణంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి మరిన్ని ఫండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఫారం ఫండ్ల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన ఫారం ఫండ్ల నిర్మాణ లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండి వేరుశెనగ, పెసర, కంది వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నీటి కొరతతో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడంతో పాటు రైతుల ఆదాయాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. మొత్తం మండే సెకండ్